నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే. ఓకే, ప్రచారం ఎలా అవుతుందండి? స్థానిక కోదాడ పట్టణంలోని 20వ వార్డు ఇది. గత 40 ఏళ్ళ నుంచి ఈ ఏరియా వెనకబడి ఉన్నది. పద్మావతి గారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ కోదాడ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని, అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరితోటి తోడ్పాటుతోటి ఈ రోజున నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మేము ఇవాళ 4వ రోజు ప్రచారం నిర్వహిస్తున్నాం. అడుగడుగున కోదాడ పట్టణానికి పద్మావతి రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసినటువంటి పేదలకు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఈరోజు ప్రజల్లో వారే ఎదురొచ్చి మీరు ఎందుకు వస్తున్నారు, మేము వాళ్ళ అభివృద్ధిని చూసాం, మేము వాళ్ళు ఎవరైతే బలపరిచారో వాళ్ళు ఖచ్చితంగా ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి పేద ప్రజలే ముందుకొచ్చి వాళ్ళిద్దరికీ దంపతులకి ఘన స్వాగతం పలుకుతున్నారు. నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీలో ఉండటం అనేది నేనైతే చాలా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ప్రతి గడపకి వెళ్తుంటే కూడా మీరు ఎందుకు వస్తున్నారు, మాకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తుంది, ఆ పథకాలు మేము అనుభవిస్తున్నాం, రుణం తీర్చుకునే అవకాశం మాకు వచ్చింది, మీకు ఓటేసి ఆ దంపతులు రుణం తీర్చుకుంటానే విధంగా అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలని చెప్పి ఆయన కంకణం కట్టుకుని ఉన్నారు. అంటే ఆ జర్నీలోనే మన పద్మావతి కానీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ముందుకు సాగుతూ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయే విధంగా వాళ్ళు ఎన్నో సవాళ్ళు చూసింటారు మీరు, సార్ కానీ మేడం గారు కానీ. మా పిల్లలంటే నియోజకవర్గ ప్రజలు, మా కుటుంబం అంటే నియోజకవర్గం, మాకు వేరే పిల్లలు అవసరం లేదు, మా కుటుంబమే ఈ 2 నియోజకవర్గాలు, పేద ప్రజలే మా కుటుంబ సభ్యులని వాళ్ళు బిడ్డలకు మమ్మల్ని చూసుకున్నందుకు వారికి మా కోదాడ పట్టణ ప్రజల తరపున, ముఖ్యంగా 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున, నా తరపున, మా ప్రజలందరి తరపున వారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తూ కోదాడ పట్టణంలోని 35 వార్డులలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి వారికి మా అంబేద్కర్ కాలనీ ప్రజల తరపున వారికి బహుమతిగా ఇస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సమక్షంలో, అలాగే మా సోదరుడు చిన్ననాటి మిత్రుడు కాంపాటి శ్రీనివాస్ వారు ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే డేగల విజయ్, సంజయ్, జానీ గారు, ఎల్మర్ శ్రీను, రాయప్ప గారు, డేరంగుల శ్రీను గారు, అట్లనే మా టీం అంతా, అబ్బాస్, ఈ టోటల్ టీం అంతా కూడా ముందుండి నన్ను ముందుకు తీసుకెళ్తూ ఈ రోజున ఇంత ప్రచారంలో ముమ్మరంగా సాగుతుందంటే వాళ్ళందరూ తోడ్పాటు నాకుంది. అలాగే ఈ యొక్క వార్డు బాధ్యతలు ఒంటిపూలి వెంకటేష్ గారికి అప్పచెప్పారు. అన్నకి ఈ సభాముఖంగా అన్నకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎంత బాధ్యత తీసుకున్నాడంటే మా అందరిని అంటే మోటివేషన్ చేస్తూ ఎక్కడ చిన్నది కొద్ది కూడా మనకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆయన గ్రౌండ్ వర్క్లో ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అలాగనే పార్టీ కూడా పూర్తి అండదండలతో మాకుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ప్రజలు ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ప్రజలు కూడా మమ్మల్ని అట్లనే ఆశీర్వదిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఈ కానుక మంచి మెజారిటీతోటి ఆ ఇద్దరు దంపతులకి మనస్ఫూర్తిగా అంకితం చేస్తామని తెలియజేస్తూ, కోదాడ పట్టణంలో 20వ వార్డు అభివృద్ధి పదంలో ముందుండే విధంగా మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి మీడియా మిత్రుల ద్వారా మీ అందరూ తెలియజేస్తూ, మరొక్కసారి మా కుటుంబ సభ్యులందరం తరపున, అంటే కుటుంబ సభ్యులంటే మా 20వ వార్డు ప్రజలందరి తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే పద్మావతి రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే మెయిన్గా ఇక్కడ ఉన్న సమస్యలు అంటే రోడ్డు లేవు, నీళ్లు లేవు అని అంటారు. మీ దృష్టికి కరెక్టే, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎంత చేసినా కొన్ని సమస్యలు ఉంటే 2001లో మనం గెలిచినప్పుడు ఇక్కడ వాటర్ లైన్ తీసుకొచ్చినాం. ఈ రోజుకి అదే నడుస్తుంది. కొన్ని సీసీ రోడ్లు, డ్రైనేజ్ అనేది కొద్దిగా మాస్ ఏరియా కాబట్టి కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి. త్వరతగతిన మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న మీటింగ్ పిలిచి చెప్పారు, పేద ప్రజలకి మౌలిక వసతులు ఏమున్నా సరే మీరు పూర్తి హామీ ఇచ్చేయండి. సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ స్కీమ్ కానీ, కరెంటు పోల్స్ కానీ ఎలాంటిది ఉన్నా సరే మీకు వితిన్ 24 అవర్స్లో నేను శాంక్షన్ చేసి మీరు అడిగిన ప్రతి ఒక్కటి, అలాగే ఇందిరా మిల్లు కూడా సార్ మాకు హామీ ఇచ్చారు. మీరు ఏదైతే పేద ప్రజలు ఉన్నారు, ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఖచ్చితంగా మీరు హామీ ఇవ్వండి, మీ హామీ నెరవేర్చే విధంగా నేను ముందుండి మీకు పని చేసి పెడతానని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు వార్డు సభ్యుడు ఉన్నాడు. ఈరోజు కోదాడ పట్టణంలో ఇది 20వ వార్డు హౌస్ కట్, ఎంత అభివృద్ధి చేసినా కానీ ఇది డెవలప్ అవుతూనే ఉంటుంది, ఇంకా విస్తరిస్తూనే ఉంటుంది వార్డు. అది అవుట్స్కట్స్ కాబట్టి కొంతవరకు అభివృద్ధి అయినా ఇంకొంత చేయాల్సింది చాలా ఉంది. 100%
వెంకటరత్నం గెలుస్తుండు బంపర్ మెజార్టీ తోటి. హస్తం గుర్తు ప్రజల్లో ఏదైతే రాష్ట్ర గవర్నమెంటు ముఖ్యమంత్రి వారు, మినిస్టర్ కానీ, ఇక్కడ ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఇప్పుడు ఈ రోజున ఏదైతే సంక్షేమ పథకాలు నడుస్తున్నాయో వాటన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆకర్షణ చేసి ఆ ప్రజలకి ఇప్పుడే ఒక అవగాహన వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ కనుక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఉత్తమ్ పద్మావతి ఎమ్మెల్యే అవుతాడు. ప్రజలకు కావాల్సిన ప్రతి సహకార్యాన్ని ఇక్కడ అందిస్తారు వాళ్ళు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ఉత్తమ్ పద్మావతి కానీ వారికి పిల్లలు లేరు. కోదాడ పట్టణం, కోదాడ నియోజకవర్గం, హుజూర్నగర్ నియోజకవర్గం వాళ్ళ పిల్లలు. వాళ్ళు అదే సంకల్పంతో ముందుకు పోతున్నారు. వాళ్ళ ఏదైతే ఆశయాలు ఉంటాయో, ఏదైతే వాళ్ళ విజయాలు ఉంటాయో, ఏదైతే వాళ్ళు పిలుపునిస్తారో ఆ పిలుపుని అందుకొని మేము ముందుకు సాగుతూ వెంకటరత్నాన్ని ఇక్కడ బంపర్ మేయాడుతో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా గెలుస్తుండు. ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కనుక మాకు సాటి లేరు. మా పథకాలు అట్లనే ఉన్నాయి, మా క్యాండిడేట్ అట్లనే ఉండు. కాబట్టి దయచేసి మీడియా ముఖంగా చెప్తున్నాను, ఎవరు అనవసరమైన ఇబ్బందులకు గురి కావద్దు. గెలుపు అయిపోయింది. మెజార్టీ అనేదే చూపించుకోవడానికి మీ అందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వార్డు నాయకులు అందరం కలిసి మెజార్టీ ఇక్కడ ఓటర్స్ వచ్చేసి 1760 ఓట్లు. ఇక్కడ మెజార్టీ 400 నుంచి 600 వరకు వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి చిన్నలు, పెద్దలు, స్త్రీలు అందరూ కూడా వెంకటరత్నం గారికి మంచి సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే తల్లో నాలుకలాగా అందరితో కలిసిమెలిసిపోయి చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలివాళ్ళు కానీ అందరిని కూడా నా కుటుంబ సభ్యుల్లాగా భావించి తన పదవిలో ఉన్నా లేకపోయినా సరే ఎవరికన్నా ఏదైనా సహాయం కావాలన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి సహాయం చేసేటువంటి మనస్తత్వం ఉంది. కాబట్టి ఆయనకి ఏంటంటే దాదాపుగా ఇప్పుడు టోటల్గా మా టీచర్స్ కాలనీ కానీ, ఇక్కడ బంజర కాలనీ కానీ ఓట్లు సాలిడ్గా ఆయనకు వచ్చే అవకాశం ఉంది 100%. ఎందుకంటే మేమంతా సర్వే చేసుకున్నాం ముందు, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మనం మాట్లాడినప్పుడు కూడా ఇంకెవరు లేరు, తనే అటువంటి ఇక్కడ ఉన్నటువంటి మంచి వ్యక్తి, గతంలో చేసినటువంటి అన్నగారు కూడా ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడున్న కాంగ్రెస్ పథకాలతో కానీ, తనకున్న మంచితనంతో కానీ, మేడం గారు మంచితనంతో కానీ, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తనకు మాట ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా ఇల్లు కావాలన్నా, లేకపోతే పెన్షన్ పథకాలు కావాలన్నా, ఇంకా ఏ పథకాలు కావాలన్నా మీరు 10 అడిగితే మేము 15 ఇస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరు 100% అష్యూరెన్స్ ఇవ్వండి ప్రజలకి, మేము ఖచ్చితంగా అవన్నీ నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. తను బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. కోదాడులో ఉన్నటువంటి అన్ని వార్డులలో అత్యధిక మెజార్టీ మా 20 వార్డు నుంచి వస్తుందని మేము భావిస్తున్నాం. ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి నాయకత్వం. జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. వెంకటరత్నం నాయకత్వం, వర్ధిల్లాలి. వెంకటరత్నం నాయకత్వం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే.